మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడానికి, టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వారిలో ఉద్యోగస్తులు కూడా ఒకరు. చాలా గట్టిగా కోరుకున్నారు వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం రాకూడదు, టీడీపీ కూటమే రావాలని చెప్పి. మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి పట్టుమని 10 రోజులు కాకముందే మరి అందులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వారి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించే నేటిజన్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే, మరి ఎగబడి ఓట్లు వేసి గెలిపించారు కదా, మరి గెలిపించినందుకు మరి మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వమే వచ్చింది కదా, మరి వారు తిడుతున్నటువంటి నడి రోడ్డు మీద బూతులతో వాళ్ళు తిడుతూ ఉంటే మీ చెవులకు వినసొంపుగా ఉంటుంది, విని ఆనందించండి. భవిష్యత్తులో కూడా ఇంకా వీరి బూతు పురాణాలు కొనసాగుతాయి, వాటికి సిద్ధంగా ఉండండి. ఇది కొత్త ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్గా భావించండి అని చెప్పి నేటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. చింతకాల అయ్యన్న పాత్రుడికి సంబంధించి ఒక వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తాను. ఆయన మాట్లాడినటువంటి మాట కూడా మీరు వినండి. మీకు చింతకాల అయ్యన్న పాత్ర గురించి మీకు తెలిసిందే. చాలామంది ఆయనకు నోటిదోలు ఎక్కువ అని చెప్పి ఆయన సొంత పార్టీలోనే అంటుంటారు. ఎందుకంటే గతంలో మనం చూసాం కదా, సొంత పార్టీకి చెందినటువంటి నారా బ్రాహ్మణ్ గురించి ఏ రకంగా మాట్లాడారో చూసాం మనం. అదేవిధంగా మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదని చెప్పి దారుణంగా మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఇప్పుడు తాజాగా మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో నడి రోడ్డు మీద వాళ్ళని నించోబెట్టి మరి అంశం ఏదైనా సరే అడగడంలో తప్పు లేదు, కానీ ఈ రకమైనటువంటి భాషలో దారుణంగా మాట్లాడుతూ అక్కడ మహిళా ఉద్యోగులు ఉన్నారన్న సంగతి కూడా తెలిసి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. ఊర్లో కారం సొప్పు చేయడం జాగ్రత్త సో ఇది అంటే తను స్పీకర్ కాబోతున్నాను, మీరు గంటలు మిమ్మల్ని నిలబెడతానని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, ఈ భవిష్యత్తులో ఇంకా కొనసాగుతాయి, ఇదే రకంగా ఉంటుందని కానివ్వండి, అనే నోటికి ఎంత వస్తుందంత మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. సో ఆ రకంగా చింతకాల అయ్యన్న పాత్రుడు తన నోటి దూలను ప్రదర్శించారు అక్కడ. మరోపక్క అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో మంత్రి, మరి ఈయన కూడా చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఆయన ఇక పసుపు బిల్ల వేసుకొని వస్తే ప్రభుత్వ ఆఫీసులో పనులు జరగాల్సిందే. అది ఏ ఆఫీస్ అయినా సరే, పోలీస్ స్టేషన్ అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, కలెక్టర్ ఆఫీస్ అయినా, ఏ ఆఫీస్ అయినా సరే, ఒకవేళ జరగకపోతే ఏం చేస్తానో అనే ఆయన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరమని చెప్పాలి. నిజంగా నేను చెప్పట్లేదు, ఆయన మాట్లాడిన మాటలే. ఆయన వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రకంగా అటు చింతకాల అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా అచ్చెన్నాయుడు, వీరిద్దరు కూడా తిట్టింది ఎవరిని? ప్రభుత్వ ఉద్యోగులనే, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి ఉద్యోగులనే. సో ఈ చింతకాల అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి దానిపైన, అదేవిధంగా అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.